96, 97 బ్యాచ్ అండి నేను. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేశాడు. సో అతనికి చిన్న చిరుకోనికి ఉంది. అది ఏంటంటే డాక్టరేట్ పొందారు. సార్ మీరు కూడా చూడలేదు సార్, అలా చూడండి. భగవద్గీత కించిదధీత అన్నారు. కొంచెం భగవద్గీత నేర్చుకున్నప్పటికీ కూడా గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ కురుతే తస్య యమోపి న చర్చ అని. అంటే భగవద్గీత నో వాయిస్, మాటలు రావట్లేదండి. ఈరోజే నేను ఈ డాక్టరేట్ అవార్డు తీసుకున్నాను అన్నంత ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. నా పేరు పీతా రాంబాబు. మోళ్ళగుంట అనే గ్రామంలో నేను పుట్టి పెరిగాను. ఇక్కడ 96, 97 8th క్లాస్ ఒకే ఒక క్లాస్ చదివానండి. కానీ మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్తో అనుబంధం అనేది 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివితే ఏ విధమైనటువంటి అనుబంధం ఉంటుందో అలాంటి అనుబంధాన్ని మన అధ్యాపకుల ద్వారా నేను పొందగలిగాను. చాలా ఆనందపడుతున్నానండి. అసలు ఈ భగవద్గీత పునాది పడిందండి. అయితే ఒక చిన్న శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం మంత్రస్థానే వినశ్యతి. అర్జున, బ్రహ్మదోషమును విష్ణువుతో పూర్తి, విష్ణు దోషమును శివుడు తీర్చును, శివుని దోషమును గురువు తీర్చును, గురువు దోషమును మంత్రముతో విముక్తి. ఈ శరీరము అండ పిండ బ్రహ్మాండము కాన మంత్రము ప్రధానమైనది. మంత్రములకు ప్రధానులైన వారు జ్ఞానులు అనగా బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే. అలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మన అధ్యాపక బృందంచే మనం ఇక్కడ పాఠాలు నేర్చుకుని ఎంతో ఉన్నతాభివృద్ధిలో ఉన్నామంటే మన గురువులు సర్వేనని చెప్పేసి సభాముఖంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చాలా ఆనందంగా ఉందండి.